సాయి పల్లవి నటన, డాన్స్ తో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించింది. తండేల్తో నాగ చైతన్యతో జోడీగా మరోసారి సక్సెస్ అందుకున్న ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణ్ సహా రెండు బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. తెలుగు సినిమాల్లో ఆమె రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సౌత్ ఇండియన్ సినిమాలో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా సాయి పల్లవి క్రేజ్ ఎప్పుడూ స్పెషల్. ఆమె నటన, డాన్స్, ఎక్స్ప్రెషన్స్ తో ఫ్యాన్స్ హృదయాల్లో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. తెలుగు ఆడియన్స్ లో ఆమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఆమె సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. విరాట్ పర్వం తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమాతో సాయి పల్లవి మరోసారి సక్సెస్ అందుకుంది. లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ జోడీ తండేల్తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేసింది. అయితే తండేల్ తర్వాత సాయి పల్లవి తెలుగు సినిమాలో యాక్టివ్ గా కనిపించడం లేదు. ఆమెను కలిసి కథలు చెప్పే డైరెక్టర్స్ ఉన్నారా లేదా అన్న విషయం కూడా లీక్ అవ్వడం లేదు. ఇక సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. రామాయణ్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మరో 2 బిగ్ ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది. సౌత్ లో క్లాస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి బాలీవుడ్ లో కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే తెలుగు ఫ్యాన్స్ మాత్రం ఆమె తిరిగి టాలీవుడ్ లో సినిమా చేయాలని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సాయి పల్లవి సినిమాల ఎంపికలో ఎప్పుడూ సెలెక్టివ్ గా ఉంటుంది. ఏ సినిమా పడితే అది చేసి తన స్టార్ ఇమేజ్ ను రిస్క్ చేయడం ఆమెకిష్టం లేదు. అందుకే కథలో స్పెషాలిటీ ఉన్న సినిమాలనే ఎంచుకుంటోంది. ఇటీవల బలగం ఫేమ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఎల్లమ్మ సినిమాకు సాయి పల్లవిని అప్రోచ్ చేయారని తెలుస్తోంది. కానీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ వల్ల డేట్స్ ఇవ్వలేకపోయిందట. ఈ సినిమాలో ఆమె ప్లేస్ లో కీర్తి సురేష్ ను తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. సాయి పల్లవి టాలీవుడ్ లో మళ్లీ తన స్టార్ ఇమేజ్ కు తగ్గ రోల్ తోనే రీ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తుందట. ఆమె సినిమాలో ఉందంటే ఆ స్పెషాలిటీ స్క్రీన్ పై కనిపిస్తుంది. తండేల్ తర్వాత ఆమె ఎంచుకునే తెలుగు సినిమా ఏదైనా సరే ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇస్తుందని తెలుగు ఆడియన్స్ నమ్ముతున్నారు. టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సాయి పల్లవి క్రేజ్ ఎప్పటికీ స్పెషల్.